హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. దానితో పాటుగా కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్స్, నాట్ ఎలిజిబుల్ లిస్ట్స్ నోటిఫికేషన్, అంతేకాకుండా కన్వీనర్ కోటా సీట్ మ్యాట్రిక్స్ ఈ నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేశారు. అంతేకాదండి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు ఇక్కడ డెమో వీడియో లింక్ కూడా ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేసి ఈ వీడియోని ఒకసారి వాచ్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఆల్రెడీ మీకు ఇంతకు ముందు ఒక వీడియో చేశాను, అది ఎలా చెక్ చేసుకోవాలి అనేది. సో జస్ట్ మీరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో మీ నేమ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీ నేమ్ ఉంది అంటే డెఫినెట్ గా యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ అని అర్థం. ఓకే, ఒకవేళ నాట్ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉండదు. నెక్స్ట్, ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో కన్వీనర్ కోటాకు సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒకసారి మీకు బ్రీఫింగ్ ఇస్తాను. ఓకే, అన్ని కూడా సీట్ మ్యాట్రిక్స్ సంబంధించినటువంటి ఫైల్స్. వీటిలో ఏయూ సర్వీస్ సీట్ మ్యాట్రిక్స్, నాన్ సర్వీస్ సీట్ మ్యాట్రిక్స్, అలాగే ఎస్వియుకి ఎస్డబ్ల్యూఐ. ఎస్డబ్ల్యూఐ అంటే మీనింగ్ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ అని అర్థం. స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ అంటే మనకి ఇంతకు ముందు తెలంగాణకి ఆంధ్రాకి కలిపి కామన్ గా సిద్ధార్థ కాలేజ్ సీట్స్ ని డివైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణకి అవకాశం లేదు కాబట్టి కేవలము ఏయూ వాళ్ళకి ఎస్వియు వాళ్ళకి మాత్రమే ఈ సిద్ధార్థలో ఉన్నటువంటి సీట్స్ ని పర్సంటేజ్ వైజ్ గా డివైడ్ చేస్తూ ఉన్నారు. అందుకనే దీన్ని స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ అంటారు. దీనిలో కూడా సర్వీస్ కోటాలో, నాన్ సర్వీస్ కోటాలో కూడా సీట్స్ ఎన్ని ఉన్నాయనేది ఇచ్చారు. అంతేకాదు మైనారిటీ కాలేజెస్ కు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్, ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే నెట్ గ్రూప్స్ ఏయూ సర్వీస్ అన్నారు. నెట్ గ్రూప్స్ ఏయూ సర్వీస్ అంటే అసలు టోటల్ గా ఏయూలో సర్వీస్ కోటా వాళ్ళకి ఏ ఏ సబ్జెక్ట్స్ కి ఏ ఏ కాలేజెస్ లో ఉన్నాయి అనేది మొత్తం అంటే కన్సాలిడేటెడ్ లిస్ట్ ఇచ్చారు. అలాగే నాన్ సర్వీస్, అలాగే ఎస్వియుకి ఎస్డబ్ల్యూఐకి ఒకసారి ఒక శాంపుల్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎస్వియు నాన్ సర్వీస్ 2024 to 25 అని ఇచ్చారు. దీనిలో ఫస్ట్ కాలం వచ్చేసి సబ్జెక్ట్ కి షార్ట్ కట్ ఫామ్ లో ఇచ్చారు. నెక్స్ట్ ఎస్ఎన్ఎస్ అన్నారు. ఎస్ అంటే సర్వీస్, ఎన్ఎస్ అంటే నాన్ సర్వీస్ కోటా అని అర్థం. సో నాన్ సర్వీస్ కోటాలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఎన్ఎస్ అని ఇచ్చారు కాబట్టి నాన్ సర్వీస్ కోటా వాళ్ళకి ఈ సీట్స్ అన్ని ఉన్నట్లు. అంతేకాదండి, ఇక్కడ క్లినికల్ డిగ్రీస్ అన్నారు. ఫస్ట్ క్లినికల్ డిగ్రీస్ కు సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. దీనిలో ఓసీజీ అంటే మీనింగ్ ఓసీ జనరల్ అని, అంటే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉంటారు కాబట్టి ఓసీ జనరల్ అంటారు. అదే ఓసీఎఫ్ అన్నారు అంటే ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే గర్ల్స్ కి మాత్రమే అని అర్థం. జనరల్ మెడిసిన్ లో నాన్ సర్వీస్ కోటాలో ఓసీ జనరల్ కి 19 సీట్స్ ఉన్నాయి, అలాగే ఓసీ ఫీమేల్ కి 9 సీట్స్ ఉన్నాయి. ఓకే, అలాగే ఓసీ పిహెచ్జి అన్నారు. అంటే పిహెచ్ కోటాలో ఓసీలో జనరల్ కేటగిరీలో ఓన్లీ 1 సీట్ ఉంది. అలాగే ఓసీ పిహెచ్ ఎఫ్ ఇక్కడ సీట్ లేదు, 0 అంటే సీట్ లేదు అని అర్థం. అలాగే ఎస్సీజీ అంటే ఎస్సీ జనరల్ కోటా, అంటే ఇక్కడ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉంటారు, 6 సీట్స్. అలాగే ఓన్లీ ఫీమేల్ కి మళ్ళీ 3 సీట్స్ ఇచ్చారు. ఇలా మీరు ఏ కేటగిరీనైనా సరే చూసుకోవచ్చు. అర్థమైంది కదా? సో జస్ట్ మీకు ఏ సబ్జెక్ట్స్ కావాలి, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, మీరు నాన్ సర్వీస్ కోటానా సర్వీస్ కోటానా, దాన్ని బట్టి మీకు డిగ్రీకి అయితే ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే క్లినికల్ డిప్లొమా అయితే ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇవి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే ఏయూ నాన్ సర్వీస్ కోటావి, అలాగే సర్వీస్ కోటావి, ఇవన్నీ కూడా మీరు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ చూసుకోవచ్చు. ఇంకా మీకు ఇక్కడ టోటలింగ్ కూడా ఇచ్చారండి. టోటలింగ్ తో పెద్దగా అవసరం ఉండదు, ఎందుకంటే కేటగిరీ వైజ్ గా మనకి సీట్ అలాట్మెంట్ ఉంటుంది కాబట్టి దానివల్ల పెద్దగా బెనిఫిట్ ఉండదు. సో ఒకసారి సీట్ మ్యాట్రిక్స్ చూసుకొని దాని ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే లిమిటెడ్ సబ్జెక్ట్స్ మాత్రమే పెట్టుకుంటున్నారు. దయచేసి అలా కాకుండా అట్లీస్ట్ ఒక 4 or 5 సబ్జెక్ట్స్ చూస్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ సంవత్సరం 2024-25 కౌన్సిలింగ్ ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా జరిగింది కదండి, దానిలో లాస్ట్ ఇయర్ ని బేస్ చేసుకుంటే ఈ సంవత్సరం కట్ ఆఫ్ తగ్గిందా పెరిగిందా ఇలా కంపేర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీ అందరికీ కూడా ఒక విషయం తెలియజేయాలి అనుకుంటున్నాను క్లియర్ కట్ గా. మీరు దయచేసి 23-24 కౌన్సిలింగ్ ని కట్ ఆఫ్ ని మీ బ్రెయిన్ లో నుండి రిమూవ్ చేయండి. అసలు కంపారిజన్ వద్దు. ఇప్పుడు ప్రెసెంట్ ఆల్ ఇండియా కోటాకి మీకు ఆల్రెడీ ఫేజ్ 1 కి సంబంధించిన రిజల్ట్ వచ్చేసింది. ఆ రిజల్ట్ ని బేస్ చేసుకుని నెక్స్ట్ రౌండ్స్ ని మీరు ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా లాస్ట్ ఇయర్ లేదా 2022లో ఎలా వచ్చింది ఎన్ని వద్దు, దానివల్ల నో యూజ్. అలాగే స్టేట్ కోటాలో కూడా మీరు ఫ్రెష్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు సీట్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు లిమిటెడ్ కాలేజెస్ లేదా లిమిటెడ్ కోర్సెస్ పెట్టుకుంటే వచ్చే అవకాశాలు చాలా కష్టం. ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ మీ స్కోర్ కి ర్యాంక్స్ డబుల్ ర్యాంక్స్ అయిపోయినాయి కాబట్టి మీరు కనీసం ఒక 4 or 5 సబ్జెక్ట్స్ నన్నా మీరు సెలెక్ట్ చేసుకోకపోతే మీకు సీట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే మీ ర్యాంక్ గానీ కొంచెం పెద్దదైతే కంపల్సరీ ఏదొచ్చినా జాయిన్ అవుతాము అనుకునే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూస్ చేసుకోండి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆఫ్ కోర్సెస్ కాలేజెస్. అలా కాకుండా మంచి క్లినికల్ కోర్సెస్ మాత్రమే వస్తే జాయిన్ అవుతాం అనుకునే వాళ్ళు అసలు టోటల్ గా ఎన్ని సబ్జెక్ట్స్ మీకు కావాలి అనుకుంటున్నారు, ఇంట్రెస్ట్ ఉందో ముందుగా ఆలోచించి పెట్టుకోండి. ఫేజ్ 1 ఫేజ్
ఫేజ్ 2 వరకు మాత్రమే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి సీట్ వచ్చే అవకాశాలు. ఇంకా మాపప్ రౌండ్, స్ట్రే వేకెన్సీ రౌండ్‌కి వెళ్లారు అంటే చాలా లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. సో మీరు ఎవరైనా సరే ఈ సంవత్సరానికి మేము జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మోర్ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే బెనిఫిట్. లిమిటెడ్ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ సరిపోవు. కాబట్టి మీరు ఫస్ట్ పెట్టుకోండి, వచ్చిన తర్వాత జాయిన్ అవ్వాలా లేదా అనేది ఆలోచించుకోండి. ఎందుకంటే కంపల్సరీ మీరు ఫస్ట్ రౌండ్ లో వచ్చిన సీట్ లో జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు కాబట్టి అదొక అడ్వాంటేజ్ మీకు. కాబట్టి దయచేసి ఫస్ట్ పెట్టుకోండి, వచ్చిన తర్వాత ఆలోచించుకోండి. క్లియర్? అలాగే ఈ నీట్ కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు ఎటువంటి గైడెన్స్ కావాలి అన్న టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎటువంటి డౌట్స్ క్లారిఫికేషన్ కావాలి అన్న ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.